ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్దాం. Matthew chapter 6 verses 1. Matthew chapter 6 verses 1. Be careful when you do something good. Do not do it in front of others so that they will see you. If you do that, you will have no reward from your Father in heaven. అర్థమవుతుందా? ఏంటంటే జాగ్రత్తగా ఉండు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? నువ్వు ఇతరులకు మంచి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే చాలామంది ఏం చేస్తారంటే మంచి చేసేటప్పుడు, ఎవరికైనా ఒక సహాయం చేసేటప్పుడు ఇతరులు నన్ను చూడాలి, వేరే వాళ్ళందరూ నన్ను నేను సాయం చేయడం వాళ్ళ ముంగడికి చేయాలి, చూపించుకోవాలి, వాళ్ళంతా వాళ్ళు ఏం చేయాలి, చూపించుకోవాలి, గొప్పగా చూపించుకోవాలి, నేను సాయం చేస్తున్నాను అని చెప్పి గొప్పగా చూపించుకోవాలి అనేది చాలా ఆశగా ఉంటుంది. ఓకేనా? మనకు రివార్డ్ అనేది, బ్లెస్సింగ్ అనేది, రివార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర నుంచి వస్తుంది, మనుషుల దగ్గర నుంచి రాదు. అని చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ ముంగట మనం ఏం చేయాలి, వాళ్ళ ముంగట మనము మంచి చేయాలి. చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మన గురించి ఇతరులకు గొప్పగా చెప్తారు. ఆయన చేసిండు, ఆయన ఇతరులకు ఇట్లా చేసిండు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చేసే మంచి పనులు ఆయనకు మాత్రమే తెలియాలి, ఇతరులకు తెలియనికి అవసరమే లేదు. అందుకే ముందే అంటాడు, బీ కేర్ఫుల్, జాగ్రత్త ఉండు. ఇతరుల ముంగట నువ్వేం చేయొద్దు, సాయం చేయొద్దు. మంచి పని చేసేటప్పుడు ఇతరులకు నువ్వేం చేయొద్దు, తెలియకూడదు. మంచి విషయం చేసేటప్పుడు ఇతరులకు నువ్వు తెలియకూడదు. నువ్వు తెలిసేటట్టు చేసినావు అనుకోండి, అది శాపంగా మారుతుంది. ఓకేనా? నువ్వు చేసి మంచి పనులు ఇతరులకు తెలిసింది అనుకోండి, తెలిసేటట్టు నువ్వు చేస్తే అది నీకు శాపంగా మారుతుంది. ఓకేనా? అందుకే ఏమంటుందో, యూ విల్ హ్యావ్ నో రివార్డ్ ఫ్రమ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఓకేనా? ఆయన దగ్గర నుంచి నీకు ఆశీర్వాదం, ఆ రివార్డ్ అనేది రాదు. అర్థమవుతుందా? అందుకే జాగ్రత్తగా ఉంది. ఓకేనా? నువ్వు సాయం చేసినప్పుడు ఇతరులకు ఏం చేయదు, తెలియకూడదు. అర్థమవుతుందా? ఆయనకు తెలిస్తే చాలు. ఓకేనా? ఈ వాక్యం మీకు అర్థమైంది అనుకుంటా. మళ్ళీ చదవని బాగా అర్థమవుతుంది. ఓకేనా? దేవుడు గురించిన దాకా ఆమేన్.